హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై డివైన్ పోర్టల్. నా పేరు పవన్ కృష్ణ. ఈరోజు మన వీడియోలో మంగళగిరి పానకాల నరసింహస్వామి క్షేత్రం అణువణువున అంతుపట్టని దైవ రహస్యాలతో కూడిన ఈ క్షేత్రాన్ని దర్శించుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చివరి వరకు చూడండి. నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే నా ఛానల్ డెవలప్ కావడానికి మీ లైక్ చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోకి 500 లైక్స్ టార్గెట్గా పెడుతున్నాము. ఇలాంటి మంచి వీడియోస్ రావాలంటే మీ లైక్ చాలా ఇంపార్టెంట్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మంగళగిరి విజయవాడకి సరిగ్గా 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ మంగళగిరిలోనే మనకి పానకాల నరసింహస్వామి దేవాలయం ఉంటుందన్నమాట. ఈ మంగళగిరి దేవాలయంలో శాస్త్రవేత్తలకు కూడా అర్థం కాని ఎన్నో రకాలైనటువంటి మిస్టరీస్ ఉన్నాయి. అయితే ముందుగా మనం ఈ స్థల పురాణాన్ని తెలుసుకొని దాని తర్వాత వాటి గురించి మాట్లాడుకుందాం. పూర్వం నముడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. బ్రహ్మ వరబలంతో అందరినీ పీడించేవాడు. దేవతలు మునులు భయభ్రాంతులకు లోనై శ్రీ మహావిష్ణువుని ప్రార్థించగా నరసింహావతారంలో ఈ ప్రాంతానికి వచ్చి నముడిని సంహరించి అమితమైన ఉగ్రరూపంతో ఇక్కడ వెలిశారు నరసింహస్వామి. దేవతలెవ్వరూ కూడా స్వామిని శాంతింపజేయలేకపోయారు. అప్పుడు లక్ష్మీదేవి ఇక్కడ తపస్సు చేసి పానకం సమర్పించి శాంతింపజేసింది అనేది స్థల పురాణం. అందుకే మొదటగా మనకి పానకాల నరసింహస్వామి ఆలయం, ఆ తర్వాత మెట్లెక్కి పైన లక్ష్మీదేవి అమ్మవారి ఆలయం దర్శించుకోవాల్సి ఉంటుంది. లక్ష్మీదేవి అమ్మవారు స్వామివారికి పానకం పోసి శాంతింపజేసింది కాబట్టి అప్పటి నుండి ఇప్పటిదాకా స్వామివారికి పానకం పోయడం అనేది ఒక ఆచారంగా మారిపోయింది. విచిత్రం ఏమిటంటే ఇంతగా పానకాన్ని ఈ ఆలయంలో ఉపయోగించినా కూడా ఎక్కడా కానీ మనకి చీమలు, ఈగలు ఇట్లాంటి కీటకాలు ఏవీ కనిపించవు. మీకు మున్ముందు ఆలయం లోపల కూడా కింద ఎంత నీట్గా ఉంది అంటే అక్కడ పానకం ఒలికినట్టు మన కాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది, కొద్ది కొద్ది జిడ్డు జిడ్డుగా అలాగా. కానీ ఈగలు మాత్రం అస్సలు కనిపించవు. ఈ ఆలయం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. ఆ తర్వాత అంటే సాయంత్రం వేళ దేవతలు వచ్చి స్వామిని ఆరాధించుకుంటారు కాబట్టి 3 గంటలకే ఈ ఆలయాన్ని మూసేసి అందరూ కూడా కిందికి వెళ్ళిపోతారు. ప్రతిరోజు స్వామివారికి పానకం తాగించటం అనేది ఒక ఆచారంగా మారినా కూడా విచిత్రం ఏమిటంటే స్వామివారు పానకం సేవించేటప్పుడు గుటక శబ్దం వస్తుంది. అది సైలెంట్గా ఉన్నప్పుడు చాలామంది విన్నారు కూడా. భక్తులు సమర్పించే పానకంలో సగం మాత్రమే స్వామి సేవిస్తారు, మిగతాది భక్తులకే, అంటే సగం పైగా పానకం భక్తులకే ప్రసాదంగా ఇస్తాడు. ఇది ఎలా సాధ్యమవుతుంది అని ఇంతవరకు ఎవ్వరికీ అర్థం కాలేదు. ఇన్ని శతాబ్దాల నుండి పోసిన పానకం ఎక్కడికి వెళ్తోంది? ఇంత పానకం ఉపయోగించే ఆలయంలో ఒక్క ఈగ కూడా ఎందుకు ఉండదు అనేది ఇప్పటికీ తెలియని మిస్టరీ. అయితే కొంతమంది ఇది అగ్నిపర్వతం అని, మరికొందరు రసాయన చర్య వల్ల సమర్పించిన పానకం మొత్తం వినియోగం అవుతుందని ఏవో వాళ్ళకు తోచినటువంటి సమాధానాలు తీసుకొని వచ్చారు. కానీ ఇంతవరకు ఏ ఒక్క కారణం కూడా ప్రూవ్ అవ్వలేదు. దేవరహస్యాలని దేవరహస్యాలుగానే ఉంచాలి. అనవసరమైన అత్యుత్సాహం ప్రదర్శిస్తే మొదటికే మోసం వస్తుంది. ఇందుకు ఉదాహరణ ఏంటంటే ఈ ఆలయ చరిత్రలో వెంకటాద్రి నాయుడు అనే ఒక జమీందారు ఉండేవాడు. అతని బావమరిది శక్తి ఉపాసకులు. ఆయన పేరు యార్లగడ్డ అంకినేడు. అయితే ఈ పానకం ఎక్కడికి వెళ్తుంది అని తెలుసుకోవాలని వెంకటాద్రి నాయుడు గారు ఒకసారి ఈ ఆలయం వచ్చి నరసింహస్వామి వారి నోటిలో చేతిని పెట్టాడు. దాని తర్వాత విపరీతమైనటువంటి బాధను అనుభవించి చేతికి పెద్ద గాయమైనట్టు ఫీల్ అయ్యి చేయిని బయటి తీసి చూడగా చేతికి ఉండాల్సినటువంటి రక్త మాంసాలన్నీ కనుమరుగై ఓన్లీ ఎముకలే మిగిలాయి. అప్పుడు నరసింహస్వామికి నా మాంసమే ప్రసాదం అయింది అని చెప్పి సంతోషపడి కింద ఉన్నటువంటి నరసింహస్వామి ఆలయానికి ఒక పెద్ద గాలి గోపురాన్ని నిర్మించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని గాలి గోపురాల కంటే ఈ గాలి గోపురం చాలా పెద్దది. ఇక స్వామివారిని చూడండి. ఈ విధంగా
దివ్య మంగళ స్వరూపంతో మనకు దర్శనమిస్తారు పానకాల నరసింహస్వామి. ఇక లక్ష్మీదేవి అమ్మవారి దర్శనం చేసుకుందాం రండి. ఇలా మెట్లెక్కి అమ్మవారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మెట్లెక్కిన తర్వాత మనం 3 స్థలాలు చూసుకోవాల్సి ఉంటుంది. మొదటగా లక్ష్మీదేవి అమ్మవారి ఆలయం, రెండవది దేవతలు వచ్చేటువంటి గుహ, మూడవది ఇక్కడ శ్రీ మహావిష్ణువు ఆలయం కూడా ఉంది. అంటే చిన్న ఉపాలయం లాగా ఉంటుంది, కానీ స్వామి అనంత పద్మనాభ స్వామి లాగా ఉంటాడు, కాకపోతే చిన్నగా ఉంటారు, అది కూడా చూసుకోవాలి. ఈ ఆలయం నుండి ఉండవల్లి గుహలకు వెళ్ళేటువంటి దారి అంటే ఒక రహస్య మార్గం ఉందని చెప్తారు. అది ఇప్పుడు మనం చూడబోయే గుహ అన్నమాట. ఇదే గుహ నుండి సాయంత్రం వేళ నుండి రాత్రి వరకు దేవతలు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నరసింహస్వామిని దర్శించుకుంటారు, ఆరాధిస్తారు అని చెప్పి కూడా అనుకుంటారు. ఆ గుహ కూడా ఇదే. ఇలా మామూలుగా చూస్తే అరే ఇక్కడ దారి ఎక్కడుంది అనిపిస్తుంది కదా. కెమెరాని కొంచెం ప్యాన్ చేస్తాను చూడండి. ఒకటి సన్నని మార్గం లాంటిది మాత్రం మనకు కనిపిస్తుంది లోతుగా. అది ఎంత దూరం ఉంది, ఎక్కడి దాకా ఉంది, ఓపెన్ ఉందా లేదా, ఇట్లాంటి వాటన్నిటికీ మనకి సమాధానం ఉండదు. ఇక చివరిదైనటువంటి ఉపాలయం శ్రీ రంగనాథ స్వామి ఆలయాన్ని కూడా దర్శించుకుందాం రండి. స్వామివారు చాలా ప్రశాంతంగా రెస్ట్ తీసుకున్నట్టు కనిపిస్తారు. ఒకసారి చూసేద్దాం రండి. ఆలయం పైకి వెళ్ళడానికి ఉపయోగించే ఘాట్ రోడ్ మధ్యలో మెట్లున్నాయి. మెట్ల మార్గం అన్నమాట గుడికి చేరుకోవడానికి. ఆ మెట్ల మార్గం మధ్యలో ఒక అమ్మవారి గుడి ఉంది, చాలా అద్భుతంగా ఉంటుంది. అది కూడా చూపిస్తాను రండి. ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి వల్ల లేకపోతే ఈ ఆలయం మహత్యమో, కాకపోతే ఇంత దూరం వచ్చి ఎప్పటి నుంచో దర్శించుకోవాలనుకున్న పానకాల నరసింహస్వామిని దర్శనం చేసుకున్నటువంటి ఆనందమో తెలియదు, కానీ మనసు మొత్తం ఎంతో ఆనందంగా ఉంది. ఈ శ్రీచక్ర సహిత అభయ దుర్గాదేవి ఆలయంలో ఉన్నటువంటి అమ్మవారు దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటారు. మనం దర్శనం చేసుకుందాం రండి. ఈ అమ్మవారిని దర్శించుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ ఘాట్ రోడ్ మధ్యలో దిగి ఆ మెట్ల మార్గంలో సగం దూరం వెళ్తే కానీ మనకి దర్శనం దొరకదు. ఇక కిందికి వచ్చిన తర్వాత మనకి కనిపించే ఈ అతిపెద్ద గాలిగోపురమే వెంకటాద్రి నాయుడు గారు కట్టించినటువంటి గాలిగోపురం అన్నమాట. ఇది చూస్తుంటేనే మనసు నిండిపోతుంది. ఈ గోపురానికి కుడివైపు చూస్తే మనకు ఈ ప్రాకారం కనిపిస్తుంది. ఇందులో నుంచి వెళ్తే మనకి మెట్ల మార్గం కనిపిస్తుంది అన్నమాట. అంటే కింది నుంచి డైరెక్ట్గా మనం పానకాల నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళాల్సినటువంటి నడక మార్గం. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో లైక్స్ టార్గెట్ 500. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ వీడియో చేరుతుంది. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.